బాబు టైం ఎంత? ఐఎమ్ బ్లైండ్. మరి వాచి పెట్టుకున్నావు? నాకు కొంచెం సోక్ ఎక్కువ. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మాలేదవా. తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అడగడప్పా. దేనికి? అందరికి బాగా తెలుసు కదా. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా. ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా? నాకు చాలు, నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ గో. ఐఎమ్ నాట్ బ్యాడ్, జస్ట్ ఈవిల్. ఎవడైనా ఎదురా. ఆటో టాక్సీ కావాలా? ఒంటలుంటే ఒంటలు అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలోలు నా బొంగండి. పాకిస్తాన్ పక్కనే ఉన్నా. సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివర్లో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ, పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను, చిన్న చిన్న ప్రాణులు. ఏదో సవర్ తీయాలంటగా. ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? లీడర్ వేదవసోది పండిగిరా. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మొత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేస్తాడు అని తెలియదురా. జిందగీ మంచిది కాదు తమ్మి. ఉత్త గీతలే మన చేతులుంటాయి, రాతలు మన చేతులు ఉన్నాయి.